ఓం గంగణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. దిస్ ఇస్ కంటిన్యూటీ ఇందాక హరి ఓం. అయితే ఈ జీవ అదే ఏదైతుందో జీవుడి జీవిత లక్ష్యం తను కాందేదో కాకుండా పోవడం, తను ఏదైనాడో అది అటువైపు మరలడం, అది సిద్ధించుకోవడం, దాంతోనే అమృతత్వం వస్తుంది. మన మంత్రాలన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు తను వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఈ విధమైన దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ జరగటం లేదు. దానివల్ల లీడ్ స్టేజ్లో ఈ శ్రవణం చేసిన దాన్ని సిద్ధించుకోలేకపోని అలాంటి రియలే విచారకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందరు భక్తులే. అయితే ఆ ప్రోగ్రామింగ్ అది సపోజ్ ఎట్లాగైతే మనం గుడికి అలవాటు చేసామో, గుడికి దండం పెట్టుకుంటాం, అది చేస్తాం, మెల్లమెల్లగా దానికి సంబంధించిన భగవంతుడి నిర్దేశక సూత్రాలు ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచే ఆ ప్రోగ్రాము రావడం వల్ల మనిషి అన్నెసెసరీ బాధపడ్డు, ఏది నెసెసరీయో దాన్ని పొందే అవకాశం ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటి? లెటర్సీ. దేవుడు అనేవాడు అంతటా ఉన్నాడు, దేవుడు జ్ఞానస్వరూపుడు, దేవుడు చైతన్యం, అది మాత్రమే ఉంది. రెండోది అద్వయం, రెండు కాంది. అయితే దేవుడి యొక్క శక్తి యొక్క కార్యాలు ఏమున్నాయో అవి పంచభూతాలు, అవన్నీ శక్తి, అండ్ వెస్ట్లో అది శరీరం. అయితే ఇది ఒక సృష్టిలో ఒక కార్యకారణం సంఘాతంతో నడుస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. అయితే ఆ కారణం శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, వీటి ఇంటిగ్రల్ సిస్టమే ఒక హ్యూమన్ బీయింగ్. ఇట్లా 84 లక్షల జీవులు ఉన్నాయి. మానవ జీవితం ఒకటి. ఆ జీవితంలో శరీరం, ప్రాణం ఇది ఉంది. దీంట్లో ఆ జ్ఞానపరంగా డైరెక్ట్గా నేను అనేది ప్రతిబింబించింది. ఈ నేను 3 అవస్థలను ప్రకాశింపజేస్తుంది: జాగ్రత్త, స్వప్న, సుషుప్త. ఆ జాగ్రత్త అవస్థలో ఆ మనస్సు అవి వ్యక్తమవుతున్నాయి, భావాలు. అప్పుడు దానికి శరీరం కూడా దాన్ని గ్రహిస్తుంది, తన జ్ఞానానికి అందుబాటులో ఉంది. ఇదొకటి. అయితే ఏదేదైతే జ్ఞానం లేదో, ఏదైతే నేను అనుకోలేదో దాంట్లో శరీరం, మనస్సు, ఎందుకంటే శరీరం, మనస్సు, ఎనీథింగ్, ప్రాణం అనండి, జగత్ అనండి, ఇది ఫలానా అని చెప్తున్నా తాను తెలివిగల ఉన్నాడు. చెప్పబడుతున్నవి తెలివిలేనివి, అయితే అవి నశిస్తున్నాయి. ఈ మాట రూఢిగా ప్రోగ్రామ్ చిన్నప్పటి నుంచే కావాలి. అయితే ఇది తను డైరెక్ట్గా ఆ ప్రకాశమే తన సన్నిధిలో జరుగుతుంది అని ఒక ఉదాసీనంగా ఉంటూ తన స్వరూపంకి వెళ్ళే అవకాశం ఉంది. ఇదే స్వప్నంలో వేరే ఈ మైండ్, వేరే మైండ్, వేరే భావాలు, ఆ సుషుప్తులు ఇవేవి లేనప్పుడు తానున్నాడు. అయితే ఒకలాంటి అనలిటికల్గా తాను కామన్ ఫ్యాక్టరు ఏదైతే మార్పు చెందకుండా ఉంటున్నాడు, 3 అవస్థలను ప్రకాశింపజేస్తూ ప్రకాశమే తానన్నప్పుడు అదే స్థిరపడిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం, చాలా ప్రమాదం ఏంటంటే అసలు జీవితాంతం కూడా దీనికి సంబంధించిన టాక్ లేదు. చాలామందికి ఇది ఎంత అలర్జీ అంటే, ఫ్యాక్ట్, రియాలిటీ అంటే వాళ్ళకి ఇరిటేట్ అయిపోతారు. ఎందుకంటే అది భాగమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, 50 ఏళ్ళ దాకా ఒక దానికి అలవాటు పడిపోయాడు. సడన్గా ఎవరో చెప్తారు, దాన్ని వెరీ డిఫికల్ట్ డైజెస్ట్ ఆర్ యాక్సెప్ట్. అది చాలా కటువుగా ఉంటుంది, హార్ష్గా ఉంటుంది. అయితే మరి ఈ విధంగా అయితే ఇది ఒకటి. అసలు వాస్తవం ఏంటి, దాని మీద మరి అవిద్య అనేది ఒకటి. విక్షేపం ఏంటి? ఆ ప్రకాశ జ్ఞాన ప్రకాశం నేనుగా ఉంది, ఏదైతే ఉందో. అయితే ఇప్పుడు విక్షేపం అంటే అది మరుగున పడి నేనున్నాను అనుకోవడం. ఈ నేను ఉన్నాను అనేది అది ఇంకా మెట్టు దిగి కర్తగా, జ్ఞాతగా, మరి దేహాత్మభావం తెచ్చి అది ఎలా కల్పితమైన దాన్ని భ్రమించిన ఎలా జరుగుతుంది? ఇదే స్వప్నంలో జరుగుతుంది, ఇదే సుషుప్తిలో జరుగుతుంది. స్వప్నంలో కూడా ఆరోపించినాయి. స్వప్నం వాస్తవం ఎట్లాగా స్వప్నం నుంచి మేలుకుంటే తెలుస్తుంది. అదంతా కూడా ప్రకాశం ఒక ప్లే. కానీ ఆ స్వప్నం కళ కన్నవాడు, మరి కళ అనుభవించినవాడు, కళ ప్రపంచం అంతా కూడా లేదు, అది కళ. ఇప్పుడు కూడా జాగ్రత్త జ్ఞానంతో ఇలా వాటెవర్ ఈ ఇష్యూస్ వై నాట్ అవి
గ్రాడ్యువల్గా స్టేజ్ వైజ్గా ప్రవేశపెట్టినప్పుడు ఇంకా అది వ్యక్తికి సమాధానం వస్తుంది. ఇప్పుడు శరీరాలు పోయినప్పుడు బాధపడ్డు, ఎక్కువగా ప్రాపంచిక వెంపర్లాడడం ఉండదు, ఎక్కువ ఈ తపన ఉండదు, ఈ రాగద్వేషాలు, ఈ కల్మషం, ఈ ఈర్ష్య, అనైతికత, ఈ అహంకారం, మదమాచారాలు ఏవీ ఉండవు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్ట్రీమ్లో ఉంటూ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మరి భగవంతుడి మరి సృష్టి రహస్యం తెలియదు, కానీ మరి ఇంత ఇప్పుడు ఎందుకంటే అసలు ఆ ఏ స్టేజ్లో వస్తు నిర్ధారణకు సంబంధించింది ఏ స్టేజ్లో జరగటం లేదు. ఎందుకంటే ప్రపంచం సృష్టి యొక్క వాస్తవం మనం గుర్తించినప్పుడు దానికి అదర్వైజ్గా విపరీతంగా మనం ఎక్స్పెక్ట్ చేయము. అంతా నశిస్తుంది అనేది చిన్నప్పటి నుంచే ప్రోగ్రామ్ అయింది. అప్పుడు మనం ఎక్కువగా అతిగా శ్రమించాం. అటు ప్రాపంచికంగా శ్రమించాం, శరీరాలు నిలుపుకోవడం అనండి, ఇంకేదైనా అండి, తన వాళ్ళది ఎవరైనా గౌరవాలు, ప్రేమానురాగాలు, సుఖశాంతులు ఏదైనా ఆ కొంచెమైనా అది ఇప్పుడు ఎన్నిటికీ వంచితుడైపో. అటు శరీరాలు పోకూడదు, శరీరం సృష్టి యొక్క ప్రకృతి నియమాలను మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అండ్ ఇక్కడ విద్య, మన వివేక వృత్తి లేకపోవడం వల్ల తను ఒక దేవుడిని నమ్మిన అక్కడికి ఎక్కువ దాని నుంచి హయ్యర్ ఎండ్కు పోయే పరిస్థితులే లేవు. సో ఇది యాక్చువల్గా ఇది రిపీటెడ్గా చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే ఎవరి వాళ్ళు డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ కన్సర్న్. దీనివల్లనే అటు శ్రవణానికి చాలామంది 90% ఇది వీళ్ళకి చాలా అది కటుగా మనకు కాకరకాయ చేదులాగా ఉంటుంది. అండ్ ఆ కొద్దిమంది విన్నా కూడా వాళ్ళకు అప్పటికే దట్టంగా ఉన్న అవిద్యా వృత్తులు అవి అటు లాగుతుంటాయి. ఈ జన్మతగా జన్మల నుంచి వచ్చేది ఏ ఒక్కళ్ళో, అందుకోసమే కోట్లలోనే ఇది చాలా దుర్లభంగా ఉంది. సో ఇది ఒక రియలీ ఇష్యూ. ఎందుకు ఈ అద్వైతం, ఈ వాస్తవం అనేది ఎందుకు ఇట్లా మరి దేవుడు అంటే ఆమ్నిషెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్. మరి ఆ దేవుడు ఎందుకు మనం ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నాం? ఆమ్నిషెంట్ సర్వవ్యాపకుడు, ఆయన సర్వశక్తిమంతుడు, అన్ని స్తోత్రాల్లో అదే ఉంది, అన్ని నామాల్లో అదే ఉంది, అన్నిట్లో అదే ఉంది. కానీ వీళ్ళు తాను పట్టుకున్న దేవుడికి మాత్రం దేవుడు తప్ప ఎన్ని లేదు. శివం శాంతం అద్వైతం, ఏదైతే రెండు కాదో సత్యం శివం సుందరం. సత్యం అంటే సదా సర్వదా ఉండడం. మరి ఏ కోణాల్లో చూసినా దేవుడు అంటేనే అంతటా ఉండేవాడు, అన్నిటికీ ఆధారంగా ఉండేవాడు. ఆ దేవుడు ఆల్రెడీ నా అంశ అన్నాడు, ఇది జడం అన్నాడు, ఇదం శరీరం కౌంతయ్య, ఏది చెప్పలేదు ఈశ్వరుడు, అన్నీ చెప్పారు. కానీ ఒకలాంటి పరిమితం. కాకపోతే దాన్ని ఏంటంటే వాస్తవాన్ని మనకు రివీల్ చేసే అసలు ఆ ఇన్స్టిట్యూషన్ వాటెవర్ అది ఒకటి లేకపోవడం వల్ల. ఎందుకంటే కృష్ణుడిని అంతగా ప్రేమించిన ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ తన స్వరూపం చెప్పేసి తన జీవ అదే ప్రత్యేగాత్మ వైపు ప్రచోదన చేస్తారు స్వామి. ప్రత్యేగాత్మ తన ఎంతటా ఉన్నాడు, అదే భగవంతుడు. ఆయన ఎప్పుడు ఉపాధికి అతీతంగా నిరుపాధిక తత్వంలో ఉన్నారు. సో ఇది ఒకలాంటి అలార్మింగ్ స్టేట్. ఏంటంటే ఆ భగవతత్వాన్ని పొందడానికి చిన్నప్పటి నుంచే మనం ఆ మార్గం ఏర్పాటు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నామో మనకు అదే స్థిరపడిపోతుంది. ఎంత ఎర్లీగా ఆ తత్వం ఉన్నప్పుడు ఈహంలో అయినా కొంచెమైనా ఉంటుంది. ఇప్పుడు ఈహంలో ఎన్ని ఉన్నా ఇది డ్రామా, ఈ టెన్షన్ అండ్ ప్రకృతి రీత్యా జరిగేటి వాటిని మనం యాక్సెప్ట్ చేయలేము. తన పరంగా ఆ జడమైన శరీరాన్ని నమ్ముకోవడం, ఆ శరీరం తను నమ్ముకున్న ఏవైనా శరీరం, మనస్సు, జగత్తు, ఈశనాలు ఇవి వాటి నియమాలు వాటికి ఉన్నాయి. వాటిని మనతోని ఈ సింక్ కాలేకపోవడం, దాని వెనుక ఉన్న ఆ లాజిక్ని అర్థం చేసుకున్నాం. ఎక్కువగా కంప్లైంట్ ఉండదు, ఇహంలో చక్కగా పరచుకోవచ్చు అండ్ ఆ స్వరూప జ్ఞానంతో పరం కూడా తెచ్చుకోవచ్చు. సరే, ఎనీహౌ దేర్ హ్యాస్ టు బి గుడ్ ఎఫర్ట్స్ టు కనెక్ట్ టు
టు అంటే దాన్ని అవగాహన చేసుకొని జస్ట్ ఆ అసెన్షన్ దాన్ని పొందాల్సింది. ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ చెప్పారు మహాత్ములు. కాకపోతే ఆచరణలో ఆ సంబంధిత ట్రాక్స్ బిల్డ్ కావడానికి ఫీల్డ్లో అవకాశాలు, పరిస్థితులు లేవు. ఈశ్వరుడు అన్నీ చెప్పారు, భగవద్గీతలో ఉపనిషత్తులో అన్నీ చెప్పారు. కాకపోతే అది పొందే దాని మీద అయితే ఇన్స్టిట్యూషన్స్లో లేదు. దానివల్ల దేవుడు ఉన్నాడు, మరి ఆ దేవుడిని మనం పరిమితం చేశాం. మరి జగత్తు సృష్టి ఉంది, ఆ సృష్టి నియమాలు మనం ఆకళింపు చేసుకోలేకపోవడం వల్ల ఆ సృష్టి పట్ల మన ఓన్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. అది జడం, అది సుఖపెట్టలేదు. కానీ ఇప్పుడు మన తపనంతా కూడా అది సుఖపెట్టాలి. లాజిక్ అక్కడ 3 అవస్థలు పెట్టారు. ఆ 3 అవస్థల్లో ఏముంది? శరీరం, మనస్సు లేని సుషుప్తిలో సుఖం ఉంది. ఇప్పుడు ఎంత శ్రమ, ఎంత కంపారిజన్, ఎంత ర్యాట్ రేస్. సో దీనికి శరణ్యం, ఆ వేదాంతం, ఆ భగవద్గీత ప్రమాణాలు తీసుకొని దాన్ని మనం బెనిఫిట్ తీసుకొని దీని నుంచి అధిగమించాలి. దీని నుంచి తరతి శోకం, దీని నుంచి క్రాస్ ఓవర్ కావాలి. ఏది కాదో అది కాకుండా ఉండడం, ఆవృత్తులు ఏది అవునో అది. అప్పుడు ఏదే జహాతి జహ లక్షణం, ఏది కాదో అది మైనస్ చేయడం, ఏది అవునో అది ప్లస్ చేసుకోవడం చేస్తుంటూ ఆ భగవంతుడు చెప్పిన ఆ భగవంతుడి ప్రాప్తి. ఎందుకంటే ఈశ్వరం తాను ఈశ్వరుడు అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు అన్ని కర్మల నుంచి విముక్తి పొందుతారు. ఆ పరమాత్మ, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ ప్రజ్ఞలో స్థిరం కావడం. ఇప్పుడు దేహంలో స్థిరమయ్యాం, మరి మనసులో స్థిరమయ్యాం. ఆ రామచిలక రాక్షసుడి ఉపాధ్యాయుల ఈ ప్రాణాలు, ఈ జీవుడు దాంట్లో ఇరుక్కుపోయాడు. అయితే అతన్ని మళ్ళీ విడదీసి ఆ బ్రాహ్మీ స్థితిలో పొందే ఆ ప్రక్రియ ఏదైతే స్వామి ఆల్రెడీ చెప్పారో దాన్నే మనం ఆచరిద్దాం. ఈశ్వర కృప. హరి ఓం.